గొడ్డలి గన్ హత్యల చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతోంది. కూటమి నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో గతంలో ఎప్పుడో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ జగన్ విమర్శలు చేయడంతో ఈ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. జగన్ విమర్శలకు కూటమి నేతలు వరుస పెట్టి కౌంటర్లు ఇస్తుండడంతో ఈ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. ఎవరిదయ్యా గన్ కల్చర్, ఎవరిదయ్యా హత్య రాజకీయాలు, ఎవరిది హత్య రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు సూటిగా, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు ముగ్గురు బలైపోయారు, మేం బాధితులం, మాపైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. గొడ్డలి పార్టీ అంటూ వైసీపీపై టీడీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో జగన్ చేసిన విమర్శలివి. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. తన కుటుంబంలోనే ముగ్గురు బలయ్యారని అన్నారాయన. పైగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే రాజారెడ్డి, వివేకానందరెడ్డి హత్యలు జరిగాయన్నారు. దీన్ని బట్టి చూస్తే టీడీపీవే హత్యా రాజకీయాలు అంటూ జగన్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకే ఇప్పుడు కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. వైఎస్ఆర్ మరణంపై గతంలో కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలకు జగన్ సమాధానం చెప్పాలన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఇక వివేకానందరెడ్డి విషయంలో సునీత ఆరోపణల సంగతేంటని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి యొక్క మరణంలో అనుమానాలున్నాయి. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర ఉంది అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ మాట్లాడారు. ఆ రోజు నువ్వు రిలయన్స్ వాళ్ళ పాత్ర ఉందని చెప్పి దాడులు చేయించి, నానా యాతన చేయించి, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత రిలయన్స్ వాళ్ళని మంచిగా చేసుకొని వాళ్ళు చెప్పిన వాళ్ళకి రాజ్యసభ సీట్ ఇచ్చావా లేదని చెప్పి నేను అడుగుతున్నాను. దీనికి కర్మ, కర్త, క్రియ నువ్వే. ఏం జరిగిందో నువ్వే చెప్పాలి. జగన్ తన కుటుంబం గొప్పదిగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేసిన చరిత్ర రాజారెడ్డిదన్నారు. వాళ్ళ తాత చాలా మంచోడు, రాజారెడ్డి చాలా మంచోడు, నాకు నేర్పాడు. మా నాన్న చాలా మంచోడు, నాకు అన్ని విషయాలు నేర్పాడు. రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో నేర్పాడు అనేటువంటి విషయంలో మాట్లాడాడు. నేను ఒక్కటే అడుగుతున్నాను, అసలు కడప జిల్లాలో ఫ్యాక్షనిజం అనేటువంటి పెట్టింది రాజారెడ్డి ఫ్యామిలీ కాదా? జాబ్ క్రియేషన్ తమ బ్రాండ్ అయితే గొడ్డలి వైసీపీ బ్రాండ్ అంటూ మరోసారి కామెంట్ చేశారు మంత్రి లోకేష్. మా నాన్న ఉత్తరం రాశాడు, మా తాత కథలు కన్నారు, నేను రాత్రి ఆత్మలతో మాట్లాడాను కనుక కంపెనీలు వచ్చాయనే సొల్లు కబుర్లు చెప్పి మన జిల్లాకు చెందిన ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒకటే చెప్తున్నా, జాబ్ క్రియేషన్ మా బ్రాండ్ అయితే గొడ్డలి మీ బ్రాండ్ భయ్యా. రాజధాని విషయం దగ్గర నుంచి వివేకానందరెడ్డి హత్య వరకు అన్నిటిలోనూ రోజుకో మాట మాట్లాడడం జగన్ కు అలవాటేనంటూ విమర్శించారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. రోజు ఒక మాట వివేకానందరెడ్డి ఎట్లా చెప్పినాడు, ఉండేపోటు అన్నాడు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మా పైన రుద్దినాడు. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాళ్ళే 8 అక్యూజ్డ్ 8 అవినాష్ రెడ్డి వాడు ఎంపీ వాళ్ళ ప్రభుత్వంలో అయిన తర్వాత వైఎస్ సునీత అంటాడు, గుండెపోటు అంటాడు, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మేమంటాడు, మళ్ళీ ఇప్పుడు అంటాడు. అట్లే అమరావతి ఎస్ అంటాడు, మళ్ళీ 3 అంటాడు, మళ్ళీ ఇప్పుడు మాగని అంటాడు. ఏ మాట మీద ఉన్నాడు. అధికారం కోసం ఎంతకైనా తెగించడం జగన్ నైజమన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రజలు భయపడుతూ ఉన్నారు. రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తాం, ఇంతకంటే ఎక్కువ సంక్షేమాన్ని అందజేస్తామని ఎవరైనా చెప్తారు. కానీ నువ్వేం చెప్తూ ఉన్నావు? రేపు అధికారంలోకి వస్తే రప్ప అంటూ ఉన్నావు. రేపు అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టుగా నరుకుతానంటూ ఉన్నాం. తప్పు జారి అధికారంలోకి వస్తే ఆ మేకపోతుల తలలు నరికినట్టే మన తలలు నరికితే బిడ్డలు లేనిటువంటి తల్లులు ఉంటారు, భర్తను కోల్పోయినటువంటి భార్యలు ఉంటారు. అటువంటి రాష్ట్రం మనకి అవసరం లేదు అని అంటే అటువంటి సిద్ధాంతాలు ఉన్నటువంటి గొడ్డల పార్టీ కూడా మనకు అవసరం లేదు అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా గాఢంగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా జగన్ చేసిన వ్యాఖ్యలతో పొలిటికల్ దుమారం రేగింది. ఎప్పుడో జరిగిన ఘటనలపై ఇప్పుడు రచ్చ నడుస్తోంది.